హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీవల్లి భాస్కర్ గారు రచించిన అనసూయ అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? లావణ్య, లే, ఎంతసేపు మొద్దు నిద్ర? ఓ అరపరిచింది అనసూయ గట్టిగా. ఉండమ్మా, లేస్తాను. ఆదివారమే కదా, ఇంకాసేపు పడుకొని. సూర్యుడొచ్చి గంట అయింది. బద్ధకం చాలు. ఆయనకి పని పాట లేదు, ఉదయమే వచ్చేస్తాడు. ఆదివారం కాస్త లేటుగా రావచ్చు కదా. బద్ధకంగా లేచింది లావణ్య. ఏరా తమ్ముడు, అప్పుడే మొదలు పెట్టేశావా? బట్టలు మడత పెడుతున్న తమ్ముడిని చూస్తూ అంది. చాలే, కూసేగాడిదొచ్చి మేసేగాడిదని చెడగొట్టినట్లు. నువ్వు లేవడమే లేటు, తమ్ముడితో వెటకారం ఒకటి. తొందరగా బ్రష్ చేసి బజారుకెళ్ళి కూరలు తీసుకురా. ఈరోజు వంట నీదే, ఏం వండుతావో చూస్తాను అంది అనసూయ. చూడు నాన్నా, అమ్మ అప్పుడే మొదలు పెట్టేసింది. మధ్యలో మీ నాన్న వచ్చి తీర్పిస్తారు. పత్రిక పట్టుకుంటే 2 గంటలు పడుతుంది గట్టిగా భర్తకు వినపడేలానే అంది, బిందెలో నీళ్లు వాటర్ ఫిల్టర్లో పోస్తూ. ఏమోయ్, కాస్త కాఫీ ఇస్తావేంటి? ఏమీ వినపడనట్టుగా పేపర్ పేజీ తిప్పుతూ అన్నాడు మూర్తి. ఇప్పుడే కదా తాగారు, కాసేపు ఆగండి. లావణ్య, బ్రష్ చేసుకుని కాఫీ కలపమ్మా అంది అనసూయ ప్రేమను జోడిస్తూ. అబ్బా, ఎంత చక్కగా చెప్పావు తల్లి. కూతురు కాలేజీకి వెళ్ళి చదువుకుని అలసిపోయి వస్తుందని లేదు. కాసేపు పడుకుంటే చూడలేవు, లేపేస్తావు. నిద్రలేచిన కోపం ఇంకా అలానే ఉంది లావణ్యకు. నానా, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, రీఛార్జ్ చేయాలి. ఆర్డర్ వేసింది లావణ్య. అత్తగారింటికి వెళ్ళవలసిన దానివి రీల్స్ యూట్యూబ్లు అంటూ కాలక్షేపం చేయడం మంచిది కాదు. పని మొదలుపెట్టు గద్దించింది అనసూయ. చూడు డాడీ, పనులు నేర్చుకోవడానికి చాలా టైం ఉంది కదా. అయినా ఫోన్ ఆన్ చేస్తే చాలు, యూట్యూబ్ చూస్తూ చిటికెలో వంట చేసేయచ్చు. అమ్మకేం తెలుసు? అనసూయ చిన్నపిల్ల, నేర్చుకుంటుందిలే కాస్త సముదాయిస్తున్నట్లుగా అన్నాడు మూర్తి. అది అలా చెప్పు అమ్మకి. నాన్న సపోర్టుతో లావణ్యలో ధైర్యం పెరిగింది. ఇలాగే వెనకేసుకురండి. అక్కడికి మీరు మంచివాళ్ళు, నేను పని చెప్పి చెడ్డదాన్ని. రేపు అత్తారింటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ ఏం నేర్పింది, నువ్వేం నేర్చుకున్నావు అని ఆడిపోసుకుంటారు. డాడీలనేమీ అనరు అంటూ సీరియస్గా అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళిపోయింది అనసూయ. స్టీల్ గిన్నెలో కూర వండితే రుచి రాదు సరికదా, గిన్నె మాడిపోతుంది. ఆ కుక్కర్ పాన్ తీసుకో, రుచిగా వస్తుంది. ఉప్పు కారం చూసుకుని వెయ్యి. నువ్వు వంట ఎలా వండుతావు, తినగలమా లేదా అని మీ నాన్నగారు మన వైపే చూస్తున్నారు అంది అనసూయ లావణ్యకు వంటలో మెలకువలు నేర్పుతూ. అమ్మా, వంట చేయమన్నావు, చేస్తాను. కానీ ఉప్పు కారం వేయటం నా వల్ల కాదు, నువ్వే వేసుకో. ఆ టైంకో పిలుస్తాను. ఉప్పు ఎక్కువ తక్కువ అవుతుందని నాకు భయం మొహమాటం లేకుండా చెప్పింది లావణ్య. కుదరదు, నువ్వే చూసుకుని వెయ్యి నిక్కచ్చిగా చెప్పింది అనసూయ. బజార్ నుండి తీసుకుని వచ్చిన కూరలన్నీ వేరు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేందుకు కవర్లలో సర్దుతున్న శ్రీకాంత్ తలపై ముట్టికాయ ఇచ్చింది లావణ్య. బ్రదరు, కూరలు సర్దడం కూడా ఓ ఆర్టే. నాకు నీ స్థాయి నుంచి వంట చేసే స్థాయికి ప్రమోషన్ ఇచ్చారు మన అమ్మగారు. ఆ కరివేపాకులన్నీ వలిచి కడిగి ఆరపెట్టి గిన్నెలో పెట్టి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టు కాస్త వెటకారంగా అంది లావణ్య తల తడుముకున్న తమ్ముడితో. కూర కాగానే కొబ్బరికాయ పచ్చడి కానీ సొరకాయ పచ్చడి కానీ చెయ్యి, కాస్త తొందరగా చేయడం నేర్చుకో. ఇందాకిచ్చిన కాఫీ మీ నాన్నగారికి కిక్కివ్వలేదుట, కాస్త వేడిగా పెట్టి మరోసారి ఇవ్వు అంది లావణ్యతో అనసూయ. అమ్మా, వంట అవుతున్నప్పుడు కాఫీలు గీఫీలు కుదరవు. వంటే పెద్ద ప్రాసెస్లా ఉంది చిరాగ్గా అంది లావణ్య. ఇప్పుడు తెలుస్తోందా? నేను వండుతున్నప్పుడు వడియాలు వేయించు, అప్పడాలు వేయించు, కాస్త పాలు వేడిగా ఇస్తే ఓట్స్ వేసుకుని తింటాం అని మీరు అడిగినప్పుడు లేదా? అప్పుడు మీరు అడిగినవన్నీ నేను చేసి పెట్టలేదా అంటూ వంటింట్లోకి వచ్చింది అనసూయ. వీపు మీద గట్టిగా దెబ్బ పడటంతో ఎడమ చేతిలోని గెరిట కింద పడి కుడి చేతితో వీపు రాసుకుంటూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది లావణ్య. ఏం చేస్తున్నావు? పులుసు ఎలా ఉందని అరచేతిలో వేసుకుని రుచి చూస్తున్నావా? ఇంతకు ముందు కూడా చూశాను. ఉడుకుతున్న కూర ముక్క తీసుకుని నోట్లో వేసుకున్నావు అంది అనసూయ.
అది అది ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను. వీపు రాసుకుంటూ అంది లావణ్య. అది చాలా తప్పు. అలా రుచి చూడటం పద్ధతి కాదు లావణ్య. అంచనాగా చూసుకుని వేసుకోవాలి కానీ ఇలా రుచి చూడకూడదు. రేపు మడిగా వంటలు చేసుకోవాల్సి రావచ్చు. ఉపవాసాలు ఉండి వండాల్సి రావచ్చు. అయినా ఒకరికి వడ్డించేది మనం ఎంగిలి చేయకూడదు. ఉప్పు ఎక్కువ అవని తక్కువ అవని పని మీద దృష్టి పెట్టి చేస్తే అన్నీ బాగానే ఉంటాయి. అర్థమైందా? కాస్త గట్టిగానే కళ్ళెర్ర చేసింది అనసూయ. ఆ దెబ్బకు వంట మధ్యలోనే వదిలేసి మంచం పైకి వెళ్ళి మూడంకె వేసి పడుకుంది లావణ్య. లావణ్య, రేపు నా బర్త్డే. సాయంత్రం మన కొలీగ్స్ అందరం డిన్నర్కి వెళ్దాం. నువ్వు తప్పక రావాలి అంది స్మిత ఆఫీస్ మెట్లు దిగుతూ. లేదే, నాకు కుదరదు, ఇంటికెళ్ళాలి. అమ్మ ఒప్పుకోదు. ఓ పద్ధతి పాడు లేదు అంటూ చంపుకుని తింటుంది చిరాగ్గానే అంది లావణ్య. అలా అంటావింటే ఆశ్చర్యంగా అంది స్మిత. నిజమేనే, ఇంటర్ వరకు ఏమీ అనలేదు. కానీ డిగ్రీకి వచ్చిన దగ్గర నుంచి అది చెయ్యి ఇది చెయ్యి అని ఒకటే గోల. రేపత్తవారింటికి వెళ్ళాక ఇలా ఉండాలి అలా ఉండాలి, పనులన్నీ వచ్చి ఉండాలి అంటూ. ఆ ఉండాలి అనే దగ్గరే ఉండిపోయింది మా అమ్మ అంది నిట్టూరుస్తూ. ఇప్పుడు ఎలా ఉన్నామో పెళ్ళైన తర్వాత కూడా అలానే ఉంటాం. మార్పు ఏముంటుంది అంది స్మిత. ఏమో తల్లి, జుట్టు విరబోసుకుని ఉండకు, ఎదురు సమాధానాలు చెప్పకు అంటూ రోజు నా క్లాసులు తీసుకుంటుంది. పాతకాలపు మనిషిలే మా అమ్మ. కన్నీళ్లు బయటికి తొంగి చూస్తున్నాయి. రావాలా వద్దా అన్నట్టుగా లావణ్యకు. మా అమ్మమ్మ కూడా ఇంతేనే. కాసేపు ఫోన్ మాట్లాడినా సరే, గంటల కొద్దీ ఫోన్ మాట్లాడుతున్నావు, ఫోన్ ఎప్పుడూ అలా చేతిలోనే ఉండాలా, పెళ్లి కావాల్సిన దానివి అంటూ నా మీద ఫైర్ అవుతుంది. చూసి చూసి గట్టిగా ఇచ్చేసా. బరాబర్ ఇలానే ఉంటానని చెప్పా. మళ్ళీ నా జోలికి రాలేదు. అయినా ఎంతసేపు మనమే నేర్చుకోవాలా? మనకు వచ్చే మొగుళ్ళు ఏమీ నేర్చుకోరా? స్నేహితురాలి బాధని తన బాధగా భావించి ఉక్రోషంగా అంది స్మిత. వియ్యాలవారిని పండగకు రమ్మని ఆహ్వానిస్తూ అమ్మాయిని ఓ 4 రోజులు ముందుగా పంపమని వారం క్రితమే ఫోన్ చేసి అడిగాడు మూర్తి. అబ్బాయి ఉద్యోగరీత్యా వేరే ఊరికి, అమ్మాయి పెళ్లి జరిగే అత్తవారింటికి వెళ్ళినా ప్రతిరోజు టెన్షన్గా ఇద్దరి నుండి ఫోన్ రావటం మానదు. అత్తవారింటికి కూతుర్ని పంపి 3 నెలలవుతుంది. కొత్త వియ్యాలవారు పండగకొస్తారని కందిపొడి, గోంగూర పచ్చడి, దోసావకాయ సిద్ధం చేసి జంతికలు, చెగోడీలు, సున్నుండలు అంటూ పిండి వంటల చిట్టా సిద్ధం చేసి రోజుకో ఐటెంతో హడావిడి పడుతోంది అనసూయ. ఏమండి, 2 రోజులుగా లావణ్య ఫోన్ చేయలేదు. రోజు చేసేది. ఏమైందో ఏమిటో. మధ్యాహ్నం నుండి రాత్రిలోగా 20 సార్లు అనుంటుంది భర్తతో అనసూయ. అంతలో చప్పుడు విని, ఏమండి మీ ఫోన్ రింగ్ అవుతుంది చూడండి అంది. అల్లుడికి ఏవో పనులున్నాయట, అందువల్ల పండగకు రావడం కుదరదని, కోడల్ని కూడా పంపటం లేదని వియ్యంకుడి ఫోన్. ఎందుకు రావడం లేదో, ఏం జరిగిందో? పెళ్ళంటే 2 కుటుంబాల కలయిక. ఒకరింటికి ఒకరు రాకపోకలు సాగించాలి. బంధాలు, అనుబంధాలు అప్పుడే కదా ఏర్పడేది. ఆచారాల్ని, సాంప్రదాయాల్ని గౌరవించాలి కదా. వాళ్లకు కుదరకపోతే కనీసం అమ్మాయిని పంపొచ్చు కదా. అనసూయ ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెడుతున్నాయి. ఏమీ తినబుద్ధి కాక అలా కూర్చుండిపోయింది. ట్రింగ్ ట్రింగ్ ఫోన్ రింగుతో ఒక్క ఉదుటున వెళ్ళి ఫోన్ అందుకుంది అనసూయ. పండగకు సెలవు పెట్టి ఇంటికొస్తాను. మిమ్మల్ని అక్కని చూసి చాలా రోజులవుతుంది. అక్కా బావ ఎప్పుడొస్తున్నారు? లేదంటే నేను వెళ్ళి తీసుకురానా? ఎలా చేయను చెప్పు అని కొడుకు ఫోన్. నాన్నగారికి ఇస్తున్నా, మాట్లాడు అంటూ మూర్తికి అందించింది ఫోను అనసూయ. సూర్యుడికి పని పాట లేదు, పొద్దున్నే వచ్చేస్తాడు అన్న లావణ్య మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ అన్యమనస్కంగానే మంచంపై నుండి పైకి లేచింది అనసూయ. ఏమండి, అమ్మాయి పండగకి ఎందుకు రావటం లేదో ఏమిటో, మనము సారేళ్ళు చూసొద్దామా అంది మూర్తితో. అబ్బాయి వస్తున్నాడు కదా, చూద్దాం. నువ్వు అనవసర ఆలోచనలేం పెట్టుకోకు. అయినా కొత్త అల్లుడు కూతురు పండగకి రాకపోవడం ఏమిటండి, విడ్డూరం కాకపోతే. పోనీ అల్లుడికి పనుంటే అమ్మాయిని తీసుకుని వెళ్ళమంటే తీసుకుని వద్దుం కదా. నేను ఫోన్ చేద్దామా అంటే ఏ పనిలో ఉంటుందో అదే చేస్తుంది కదా అని చేయటం లేదు. రాత్రంతా ఆలోచనలతోనే గడిచిపోయింది అనసూయకు. నిద్ర లేవగానే అబ్బాయికి కాల్ చేద్దామని ఫోన్ అందుకుంది.
లావణ్య నుండి మెసేజ్. ఆత్రంగా ఓపెన్ చేసింది అనసూయ. అమ్మా, నేను పండగకు రావటం లేదని దిగులు పడుతున్నావా? అయినా నీ దగ్గరికి ఎప్పుడొస్తే అప్పుడే పండగ కదా, చేయరప్పమ్మా. ముందుగా నీకు మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి. అప్పట్లో ప్రతిరోజు కాలేజ్ నుంచి రాగానే అది చెయ్యి ఇది చెయ్యి అంటూ ఏదో ఒక పని చెప్పేదానివి. ఇక ఆదివారం వస్తే చాలు నా చేత తమ్ముడి చేత ఇంటి పని వంట పని అంతా చేయించేదానివి. ఎవరూ తోడు లేకుండా బజారుకు పంపించి కూరలు తీసుకురమ్మనేదానివి. వంకాయలు మెత్తగా ఉండాలి, గట్టిగా ఉంటే గింజలుంటాయి, దొండకాయలు గట్టిగా ఉండాలి అంటూ నువ్వు చెప్పి పంపిస్తూ ఉంటే నేను చాలాసార్లు నిన్ను తిట్టుకునేదాన్ని. ఇంత చాదస్తపు అమ్మ ఎక్కడా ఉండదని. అసలు ఆదివారం వస్తుందంటేనే విసుగ్గా ఉండేది. పాలు పొంగిపోతూ ఉంటే నువ్వు అరిచే అరుపులకు, కూర మాడకుండా ప్రతి క్షణం నువ్వు చేసే హెచ్చరికలకు చిరాకు వేసి నీ మీద చాలాసార్లు అరిచేదాన్ని. నేను తమ్ముడు కూడా నువ్వు రాక్షసివంటూ మాట్లాడుకునేవాళ్ళం. నాన్న మధ్యలో మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మీరు మధ్యలో మాట్లాడకండి అంటూ నువ్వు నాన్నను నోరు మోయిస్తూ ఉంటే అమ్మకన్నా నాన్న చాలా మంచివాడని మాకు ఆ రోజుల్లో అనిపించేది. అమ్మా, ఇప్పుడు నీకు 2 చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. అత్తగారింటికి వచ్చిన తర్వాత ఉద్యోగంతో పాటు ఆఫీస్ నుండి రాగానే నేనే అందరికీ కాఫీ పెట్టివ్వాలి. రాత్రి వంటింటి డ్యూటీ నాదే. వంట లేదా టిఫిన్, రకరకాల చట్నీలు చేసి పెట్టడం, వంటిల్లంతా నీట్గా సర్దటం. ఈ ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నీ నుండే. ఈ పనులన్నీ నాకు చాలా సులువుగా ఉన్నాయమ్మా. ఎక్కడ ఏమీ తడుముకోకుండా అవలీలగా నేను పనులు చేస్తూ ఉంటే మా అత్తగారు ఆశ్చర్యపోతూ, ఈ రోజుల్లో పిల్లలకు కాఫీ కలపడం కూడా రాదు, మీ అమ్మగారు పనులన్నీ ఎంత బాగా నేర్పించారు అంటూ ప్రతి నిమిషం నిన్ను పొగుడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా, ఎంతో గర్వంగా ఉంది. అమ్మా, నువ్వు ఒక గురువులా ఇంటి పని వంట పనే కాదు, ఒంటరిగా వెళ్ళి సామాన్లు తీసుకురావడం, నిర్ణయాలు తీసుకోవటం, ధైర్యంగా ఉండటం, సమాజంలో ఎలా మెలగాలి, ఎలా ఎదగాలి అన్నీ నేర్పావు. నా కూతురిని కొడుకుని ఎవ్వరూ ఒక్క మాట కూడా అనడానికి అవకాశం లేకుండా పెంచుతాను అని నువ్వు నాన్నతో అంటున్నప్పుడు నీ మనసు ఎంతో కఠినం అనుకున్నావు. కానీ ముందు చూపుతో నాకు తమ్ముడికి నువ్వు నేర్పిన పనులు, అలవాటు చేసిన ఓర్పు తలుచుకుంటే ఇప్పుడు అనిపిస్తోందమ్మా, నువ్వు మా భవిష్యత్తును ముందుగానే చూసావేమో అని. అప్పుడు బాధగా అనిపించిన విషయాలు ఇప్పుడు ఆనందాన్ని ఇస్తున్నాయి. ప్రతి పని ఒక ఎంజాయ్మెంట్లా ఉంది నాకు. స్కూలు కాలేజీల్లో నేర్చుకున్న చదువు కన్నా నీ ఒడిలో నేర్చుకున్న విద్యే ఎక్కువగా ఉపయోగపడుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. తమ్ముడు నేను మాట్లాడుకునేటప్పుడు నీ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. అప్పటి మా ఆలోచనలన్నీ తప్పని ఇప్పుడు అర్థం అవుతుంది. నేర్చుకుంటే అన్నీ వస్తాయి అంటూ నువ్వు కళ్ళెర్ర చేసి నేర్పిన నేర్పరితనం ఇప్పుడు నా చేతుల్లో కనిపిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే, పండగకు మా ఆడపడుచు, ఆమె భర్త, పిల్లలు వస్తున్నారు. అత్తయ్య ఒక్కరే చేసుకోలేరు. అందుకే మేము 4 రోజులు ఆలస్యంగా వస్తాం. తమ్ముడితో కూడా మాట్లాడాను. మేము వచ్చే వరకు ఉంటానన్నాడు. హ్యాపీయే కదా? నిన్ను చూడాలని కొత్త కాపురంలో నా అనుభవాలన్నీ నీతో పంచుకోవాలని ఎంతో ఆతృతగా ఉందమ్మా. మా వారు, అత్తమామలు నా పనితనాన్ని, ఓపికని మెచ్చుకున్నప్పుడల్లా అత్తవారింట్లో మంచి పేరు తెచ్చుకోకపోయినా చెడ్డ పేరు తీసుకురావద్దు అని నువ్వు చెప్పిన మాటలే గుర్తొస్తాయి నాకు. మరో జన్మంటూ ఉంటే మళ్ళీ నీకే పుట్టాలని కోరుకుంటూ, నీ లావణ్య. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.